ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాళ్ళు సూపర్ 6లో భాగంగా 2024 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, తర్వాత బీజేపీ వాళ్ళు కానీ అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రూపొందించి సూపర్ 6 అని దానికి ఒక పేరు పెట్టి ప్రజల్లోకి పోయి ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు 2024 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఇప్పటికి ఆ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీల్ని అరకొరగా అమలు చేస్తూ ప్రజలని మోసం చేసిన సందర్భంగా మనం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డల నిధి కింద సంవత్సరానికి 18,000 అంటే నెలకు 1,500 లెక్కన 18,000 ఇస్తున్నాడు. ఆ పథకం అనేది అసలు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా అమలు చేసిన చరిత్ర లేదు. అందులో దాని గురించి ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా యువగలం పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎవరికి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది దాఖలాలు లేవు. అదేవిధంగా యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అది కూడా ఎక్కడా అమలు చేసిన చరిత్ర లేదు. అదేవిధంగా తల్లికి 2 ఏళ్ళు అయితే తల్లికి వందనం 1 సంవత్సరమే ఇచ్చి 1 సంవత్సరం ఎగ్గొట్టిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఫ్రీ బస్సులని కొన్ని బస్సుల్లోనే పెట్టి మిగతా బస్సుల్లో పెట్టకుండా ఎగ్గొట్టారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాలు అయితే ఒక్క సంవత్సరానికే ఇచ్చి ఇంకొక సంవత్సరం ఎగ్గొట్టారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈ 2 సంవత్సరాల్లో అమలు చేయకపోగా వాళ్ళ సౌలభ్యం కోసం అమరావతి పేరు చెప్పి ప్రతి వారం కూడా అప్పులు తెచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకు అందించాల్సిన దీవెనలు పథకాలను అన్నింటినీ కూడా ఎగ్గొట్టి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా దీన్ని వాళ్ళకి తెలియజేయాలనే సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అయ్యాం. అదేవిధంగా మన గవర్నమెంట్లో చూసాం, వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నవరత్నాల పేరుతో అన్ని హామీలను కూడా ఒక టైం టేబుల్ ప్రకారం దాదాపు డీబీటీ ద్వారా 2,73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరవేసిన చరిత్ర మన గవర్నమెంట్ అయితే వాళ్ళు కనీసం ఇప్పటికీ ఎన్ని కోట్లు ఇచ్చారో తెలీదు, ఏమి ఇచ్చారో తెలియదు, ఏ పథకం ఇచ్చిందో వాళ్ళకే క్లారిటీ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా కూడా ఇళ్ల పట్టాల ద్వారా అయితేనేమి, సచివాలయాలకైతేనేమి వాటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు దాదాపు 1,80,4 కోట్లు ఈ మన వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్నీ కూడా ఈ మన గవర్నమెంట్లో బాగా సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, తర్వాత తల్లికి వందనం లేదు, తర్వాత విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉంది. ఆరోగ్యశ్రీ కూడా ఎక్కడ వేసిన దాదాపు మనం గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఒక మనిషికి సంబంధించి ఆరోగ్యశ్రీకి ఇస్తే ఈరోజు దాన్ని 5 లక్షలకి ఇచ్చి కొన్ని జబ్బులు తీసేసి వాళ్ళ పేదల యొక్క జీవితాలతో చెలగాడుతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మనందరం కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ఈ 12వ తారీఖు దాకా, జూన్ 4 నుంచి 12వ తారీఖు దాకా మన అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టు చేసి ఈ ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చేదానికి మన వంతు ఒక ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం.